కూడా మహిళలకు సంబంధించిన ఇష్యూ. మామూలుగా మహిళలు ఎవరైనా కూడా ఓవర్ బ్లీడ్తో బాధపడుతుంటారు, అలాగే వైట్ డిశ్చార్జెస్తో బాధపడుతుంటారు. మరి ఇక్కడ చూసుకుందాం, ఓవర్ బ్లీడ్తో బాధపడుతున్న వాళ్ళకి సమస్య ఏంటి, తర్వాత ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇవి ఉంటాయి. మామూలుగా ఇందాక చెప్పుకున్నాం, సైకిల్ చూసినట్లయితే ఎవ్రీ మంత్ 28 డేస్ సైకిల్ వస్తుంది, ప్రతి 28 రోజులకి ఒక ఋతుచక్రస్రావం సైకిల్ వస్తుంది అని చెప్పాం. మరి కొంతమంది మహిళలు ఎలా అంటే 7 డేస్ 5 డేస్ దాటిన తర్వాత 6 డేస్ దాటిన తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ 3-4 డేస్ 5 డేస్కి రీబ్లీడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అధిక ఋతుస్రావం వాళ్ళకి 10 రోజులు 12 రోజులు ఒకసారి కూడా వస్తూ ఉంటుంది. ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటారు దాన్ని. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే రక్తహీనతకు లోనవుతుంటారు, శరీరంలో ఉన్న రక్తాన్ని కోల్పోతుంటారు. అంతేకాకుండా అసంబద్ధమైనటువంటి కడుపు నొప్పి, తర్వాత ఆల్టర్డ్ బ్లడ్, రక్తంలో గడ్డలు గడ్డలుగా పడిపోతూ ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా ప్రమాదకర సమస్య అని చెప్పవచ్చు. మరి ఇది ఎందుకు సంభవిస్తుంది? అధిక రక్తస్రావం కానీ అలాగే గడ్డలు గడ్డలుగా రక్తస్రావం సంభవించడం ఎందుకు ఉంటుంది అని చూసినట్లయితే కూడా కొంత వివరణ చూసుకోవాలి. మనం తీసుకునేటటువంటి ఆహారం ఒక భాగం అయితే, ఇంకొక కారణం ఏంటి అంటే హార్మోన్స్ యొక్క సమతుల్యత దెబ్బతినడం. హార్మోన్స్ యొక్క సమతుల్యత ఎందుకు దెబ్బతింటుంది అంటే మనం తీసుకునేటటువంటి చర్యలు సరిగ్గా ఉండట్లేదు, ఆహారం సరిగ్గా ఉండట్లేదు, అలాగే మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి కూడా సరిగ్గా ఉండట్లేదు, సమయానికి నిద్రించట్లేదు, సమయానికి భోజనం చేయట్లేదు. ఇవి కూడా ప్రధాన సమస్యలు అవుతున్నాయి. కాబట్టి మరి వీటిని మనం అదుపులో ఉంచుకోవాలి అంటే మంచి ఆహారం, పుష్టికరమైన ఆహారం, సంతులిత ఆహారం తీసుకోవడం, అలాగే దాంతోపాటుగా ఈ సమయానికి నిద్రించడం, లేవడం, ఇవన్నీ కూడా మనం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ చేస్తూ మనం కొన్ని రకాల ఆహార పద్ధతులు, ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది చూడాలి. ఎప్పుడైనా ఏమి తీసుకోకూడదు అని చూస్తే జంక్ ఫుడ్స్, పిజ్జాసు, బర్గర్సు, కేక్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే అన్ని రకాల ఆహారాలు. ఈ మధ్యకాలంలో నూడిల్స్ తినడం ఫ్యాషన్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్, రకరకాల ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు ఇలాంటివి తీసుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తినకుండా ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చి తినడం, ఇలాంటివన్నీ ఫ్యాషన్ సర్వత్రా అయిపోయింది. అందరూ తినడం మామూలు వ్యవహారంగా తయారైంది. కానీ ఇలాంటివి ఏవి కూడా తినకూడదు. వాళ్ళు వాడుతున్న ఆయిల్స్ కానీ ఇతరత్ర నిల్వ చేసిన ఆహారం, నిల్వ చేసిన ఆయిల్స్ పదే పదే వాడుతూ ఉంటారు. దానివల్ల కూడా చాలా రకాల అనారోగ్యాలు పొంచి ఉన్నాయి. ఇలా ఓవర్ బ్లీడ్ కంటిన్యూ అవ్వడం వల్ల చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కి దారితీస్తుంది, యూట్రస్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఓవర్ బ్లీడ్స్ వచ్చినప్పుడు మరి ఏం చేయాలి అంటే ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు పూర్తిగా మానేయండి, నాన్ వెజిటేరియన్స్ మానేయండి, తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం తీసుకోండి. అలా తీసుకుంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ బ్లీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుల్ని అనుభవైన వాళ్ళని సంప్రదించండి. దానికి కాను సరైనటువంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయని చెప్పచ్చు. దానికన్నా మామూలుగా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా సైకిల్ రావడానికి, ఓవర్ బ్లీడ్ తగ్గడానికి బెస్ట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మెన్సోవిట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఫ్రీ మెన్సోవిట్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. ఇది ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మెన్స్ అయిన 5th డే నుంచి వాడిపిస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే సమంగా బ్లీడ్ రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా మెన్సోవిట్ ప్లస్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఒక 6 డేస్ వాడిపిస్తూ ఉంటాం, ఎవ్రీ మంత్ 6 డేస్ అలా వాడుతూ. దాంతోపాటు అశోక్ అరిస్టా సిరప్ ఉంటుంది. ఈ 3 క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారంగా ప్రతి నెల వాడుతున్నట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి అధిక రక్తస్రావం కానీ, రక్తస్రావంలో వచ్చేటటువంటి గడ్డలుగా స్రావం వెలువడడం, ఇవన్నీ కూడా కంట్రోల్లో, అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.